బీఆర్ఎస్ పార్టీ అంతటి దయనీయ స్థితిలోకి వెళ్లిపోతుందని ఎవ్వరూ అనుకుని ఉండరు. అధికారం కోల్పోయి 6 నెలలు తిరగకుండానే కుడి ఎడమల బలమైన నాయకులు లేకుండా కేసీఆర్ కూర్చోవాల్సి వస్తుందని ఎవ్వరూ ఎప్పుడూ ఊహించి ఉండరు. లోక్సభ ఎన్నికల వేళ ఒక్కొక్కరుగా జారిపోతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక బీఆర్ఎస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. చివరకు ఆరూరి రమేష్ కూడా ఉండనంటున్నారంటే బీఆర్ఎస్లో ఎంత అనిశ్చిత నెలకొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్ని రోజులైనా ఉండండని కేసీఆర్ స్వయంగా బతిమాలుకునే దుస్థితిలోకి బీఆర్ఎస్ జారిపోయింది. ఓడలు బండ్లు కావటం అంటే ఇదేనేమో. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్కు తిరుగులేదు. అన్ని రాష్ట్రాల్లో విస్తరించే ప్రయత్నం కూడా చేశారు. నెంబర్ 1 జాతీయ పార్టీ రేంజ్లో ఫీల్ అయిపోయారు. పోలింగ్ పూర్తయి ఫలితం వచ్చి బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత పొరపాటును కూడా ఆ పార్టీలో ఉండేందుకు ఎవరూ ఇష్టపడడం లేదు. గతమెంతో ఘనకీర్తి బీఆర్ఎస్ నాయకుడా, వర్తమానం భవిష్యత్తు అనుమానంగా ఉందిరో బీఆర్ఎస్ నాయకుడా అని పాడుకునే దుస్థితిలోకి వెళ్ళిపోయారు. సిట్టింగ్ ఎంపీలు ఎన్నికల దాకా కూడా నిలబడ్డం లేదు. టికెట్లు రాని వాళ్లు ఆగ్రహంతో నిష్క్రమించడం సహజమైతే అసలు టికెట్ల చర్చ రాకముందే జారుకోవడం బీఆర్ఎస్ స్పెషాలిటీ అయిపోయింది. నాగర్ కర్నూలు ఎంపీ రాములు, జహీరాబాద్ బీబీ పాటిల్ లాంటి వాళ్లు ఇప్పుడు బీజేపీలో చేరి సెటిల్ అయిపోయారు. కొందరు కాంగ్రెస్ వైపు కూడా చూస్తున్నారు. దాంతో ఇంతకాలం విశ్రాంతి పేరుతో రాజకీయాలకు దూరంగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. కేసీఆర్ను ఓ భయం వెంటాడుతుందని చెబుతున్నారు. పార్టీ భవిష్యత్తు దెబ్బతింటే ఏంటన్న భయం అది. ఒకప్పుడు ప్రగతి భవన్ తలుపులు ఎప్పుడు తెరుస్తారా అని ఎదురు చూసిన వాళ్లే ఇప్పుడు పారిపోతున్నారన్న బెంగ ఆయన్ను వెంటాడుతోంది. అందుకే కేసీఆర్ ఇప్పుడు తన స్థాయిని కాస్త తగ్గించుకొని బతిమలాడే పరిస్థితిలోకి నెట్టబడ్డారు. వరంగల్ ఎంపీగా పోటీ చేయించాలని కేసీఆర్ అనుకున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వ్యవహారమే బీఆర్ఎస్ దయనీయ స్థితికి ఒక పెద్ద ఉదాహరణ. మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆయన పార్టీ మారాలని అనుకున్నారు. కేసీఆర్ ఆయనకు వరంగల్ ఎంపీ సీటు ఆఫర్ చేయడం ద్వారా శాంతింపజేశారు. 3 రోజుల కిందట ఎంపీగా పోటీ చేసేందుకు రమేష్ సుముఖత వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఏం మంతనాలు నడిచాయో తెలియదు గాని బీజేపీలో చేరబోతున్నట్టు ప్రకటించడానికి ఇంట్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. హుటాహుటిన గులాబీ నాయకులు, కేసీఆర్ దూతలు ఆయన వద్దకు వచ్చి ప్రెస్ మీట్లో కూర్చోబోతుండగా లేపి తమ వెంట హైదరాబాద్ తీసుకువెళ్లారు. కేసీఆర్ ఇంట్లో ఓ చిన్న మీటింగ్ పెట్టుకున్నారు. ఆయన్ను బొజ్జగించారు. ఆయన మెత్తబడినట్టే కనిపించారు. కానీ వరంగల్ సీట్ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి మాత్రం విముఖత చూపారు. ఆయన కోరినదే, 2 రోజుల ముందర ఒప్పుకున్నదే. కానీ తాజాగా వద్దన్నారు. అక్కడ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కూడా పెద్ద ఉత్సాహంగా లేరు. పార్టీ టికెట్ ఇస్తే పోటీ చేస్తా లాంటి మాటలు మాత్రమే చెప్పారు. మెత్తబడినట్టు కనిపించిన ఆరూరి రమేష్ పార్టీ మారడం తథ్యం అనే అభిప్రాయమే పలువురిలో ఉంది. ఇంతవరకు వచ్చాక పార్టీ పరువు పోకుండా ఉండడం కోసం కేసీఆర్ అప్పటికప్పుడు కడియం శ్రీహరి కూతురు కావ్యను వరంగల్ అభ్యర్థిగా ప్రకటించారు. ప్రతి ఎంపీ నియోజకవర్గంలోనూ హైడ్రామా నడుస్తూనే ఉంది. చేవెళ్ల పరిస్థితి కూడా దాదాపు ఇంతే. వరంగల్ అంతటి హైడ్రామా లేకపోయినా అక్కడి ఎంపీ రంజిత్ రెడ్డి మళ్లీ పోటీ చేయడానికి సుముఖంగా లేరు. దాంతో కొత్త అభ్యర్థి వెతుకులాటలో కేసీఆర్ కాసాని జ్ఞానేశ్వర్కు టికెట్ కేటాయించారు. నిజానికి కాసాని కాలం చెల్లిన నాయకుడు. జనం ఆయన్ను మర్చిపోయి చాలా రోజులైంది. కాకపోతే తన కుమారుడి రాజకీయ జీవితం కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. అందుకే ఈసారి పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో ఆయన తాలు మిరపకాయే. అయినా బీఆర్ఎస్కు అవసరం. బతిమాలి బీఫామ్ ఇస్తున్నారు.